హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద చార్వి చమ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మాలకొండలోని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి, అలాగే భైరవ కోనలో ఉన్న కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ముందుగా అయితే మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దీన్ని మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా అని అంటారు. ఇది మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM, ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది. మాలకొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒక పురాతన పురుక్షేత్రం. ఇది శ్రీ పొట్టి శ్రీరాముల వారు నెల్లూరు జిల్లాలోని కంగుటూరి పట్టణానికి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం మాలాద్రి కొండపై వెలిసి ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి కూడా నరసింహస్వామిని జ్వాల నరసింహుడిగా పూజలు అందుకుంటున్నారు. స్థల పురాణం ప్రకారం విష్ణుమూర్తి లక్ష్మీదేవి భూలోకానికి సంచారం కోసం వచ్చినప్పుడు లక్ష్మీదేవి కోరిక మేరకు విష్ణుమూర్తి తమ మనవాళ్ళతో పర్వతంలాగా కనిపించమని కోరడంతో ఈ కొండ మాలాద్రిగా మారినది చెబుతారు. అగస్త్య మహాముని ఈ కొండపై తపస్సు చేశాడని, ఆయనకు తపస్సుకు మెచ్చి స్వామి జ్వాల నరసింహునిగా ప్రత్యక్షమయ్యాడని కూడా స్థల పురాణం చెబుతుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ టెంపుల్ ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది. సో సాటర్డే 6 AM టు 6 PM. ఎవరైనా వెళ్ళాలనుకుంటే పిల్లలతో మాత్రం టికెట్ తీసుకొని మాత్రమే వెళ్ళండి. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. మేము 100 రూపీస్ ఛార్జ్ చేసింది కాబట్టి మాకు 2 అవర్స్లో అయితే దర్శనం అయ్యింది. ఫ్రీ దర్శనం అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది. సో సాటర్డేస్తో ఉండడం మూలంగానే ఇంత క్రౌడ్గా అయితే ఉంది. అండ్ అక్కడ అలాగే భోజనాలు కూడా అయితే పెడుతున్నారు. సో చుట్టుపక్కల మొత్తం అంతా కొండలు, చెట్లు ఇవే ఉన్నాయి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో కంపల్సరీగా విజిట్ చేయాల్సిన టెంపుల్. అలాగే స్వామివారి మీద అలిగి అమ్మవారి కొండపైకి కూడా వెళ్ళారంట. సో దీనికి కూడా ఒక స్టోరీ అనేది ఉంది. ఆ స్టోరీ అనేది నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా చెప్తాను. సో మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి, అలాగే మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది. సో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ముందుగా అయితే స్వామివారిని కింద దర్శనం చేసుకొని ఆ తర్వాత కొండపై ఉన్న అమ్మవారిని అయితే మనం దర్శించుకుందాం. ఆ అమ్మవారు మహాలక్ష్మీదేవి అమ్మవారు, కింద జ్వాల నరసింహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని అంటారు. అండ్ అట్లాగే ఇక్కడ గోపురం విజువల్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. ఇంకా మాకైతే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ ఇచ్చారు. చూసారు కదా ఫ్రీ దర్శనం ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా 100 రూపీస్ దర్శనం అయితే ఓన్లీ 1 వేనే. ఆ 1 వేలోనే లోపలికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. సో మనకి లోపల స్వామివారు అయితే ఇట్లాగైతే దర్శనం ఇస్తారు. ఎవ్రీ సాటర్డే మనని మంచిగా అయితే డెకరేషన్ చేస్తారు స్వామివారిని. ఇంకా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత విజువల్స్ చూసారా. అట్లాగే కింద శివయ్య టెంపుల్ కూడా ఉంటుందంట. సో మేము దానికి వెళ్ళలేదు, చాలా కిందకి అయితే వెళ్ళాలి. మేము దాన్ని చూసుకోలేదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ వేలోనే బయటికి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలంట. సో మేము నెక్స్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అమ్మవారి దర్శనం కోసమే కొండపైకి అయితే వెళ్తున్నాం. కొండపైన మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉంటారన్నమాట. సో అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడానికి అయితే మేము కొండపైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. కొండ వే అనేది కూడా చాలా చిన్నగా ఉంది. ఆ పైకి కొండ మధ్యలో నుంచి వెళ్ళాలి. చాలా కష్టం అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. చాలా థ్రిల్లింగ్గా చాలా బాగా అనిపించింది. ఆ కొండ ఎక్కుతున్న కొద్దీ మేము చాలా హిల్ స్టేషన్స్ లాగా అనిపించింది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయొచ్చు. సో ఈ వేలోనే అమ్మవారికి కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. చిన్న చిన్న స్టెప్స్, చాలా అంటే చాలా చిన్న స్టెప్స్, స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఒక్కసారి కిందకి స్టెప్ బ్యాక్ అయ్యామా అస్సలు మంచిగా ఉంటుంది. సో స్టెప్ బ్యాక్ అవ్వకుండా అందరం కూడా మంచిగా పైకైతే ఎక్కాలి. చూసారుగా అంత చిన్న మెట్లు. ఇంకా మేము పైన అయితే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల సరౌండింగ్స్ మొత్తం ఊరు మొత్తం అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ అట్లాగే ఇక్కడ ఒక చెట్టు ఉంది. కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు అలాగే ఎవరైనా ఏమన్నా ముక్కులు ఏమన్నా ఇచ్చుకుంటే ఆ చెట్టుకి ఏవో సంథింగ్ ముడుపులు అనేవి కడతారంట. ఆ ముడుపు కట్టుకొని కోరికలు ఏమన్నా ఉంటే కోరుతారంట. సో ఆ చెట్టును అనేది అట్లాగా అలాగే ఆ చెట్టు కింద అమ్మవారు కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ డే వెళ్ళే దారి వచ్చే దారి రెండు ఒకటే. సో వెళ్ళేది ఒకవేళగైతే ఒక చిన్న కార్నర్లో నుంచి ఇందాక చూపించాను కదా, అలాగే వెళ్తే వచ్చేటప్పుడు ఇంకా డైరెక్ట్గా పైనుంచి కిందకి ఒక వేలోకి వచ్చేస్తాము. అండ్ అలాగే ఇంకా ఆ రోజు ఫుల్ ఎండగా ఉండడంతో మా వాళ్ళందరూ మంచిగా ఐస్ క్రీమ్ తిని చిల్అవుట్ అయ్యారు.
అండ్ నెక్స్ట్ మేము భైరవ కోనలో ఉన్న కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. శ్రీ కాలభైరవ రూపంలో శివునికి అంకితం చేయబడిన పురాతన రాత్రి గృహ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల కొండ మీద ఉంది. భైరవ కోన యొక్క ప్రాముఖ్య లక్షణం ఏమిటంటే ఒకే సముదాయంలో బ్రహ్మ, విష్ణు మరియు శివ పార్వతులకు అంకితం చేయబడిన ఆలయం ఉన్నది. ఈ ప్రదేశంలో 200 మీటర్ల ఎత్తు నుండి జ్వలపాతానికి కూడా ప్రసిద్ధి చెందింది. సో ఇది చాలా పురాతనమైన టెంపుల్ మాట. ఇది కూడా భైరవ కోనలో కాలభైరవ టెంపుల్ అనేది ఉంటుంది. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే అక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని విజిట్ చేసి ఆ తర్వాత ఇక్కడ భైరవ కోన అనేది విజిట్ చేయండి. ఇది కూడా ఈవినింగ్ 6 వరకే ఉంటుంది టైమింగ్స్ అనేది. అండ్ అలాగే అభిషేకాలు చేయించుకున్న, కుంకుమార్చన చేయించుకున్న దానికి కూడా స్పెషల్ ఛార్జెస్ అనేది చేస్తారు. మామూలు దర్శనం అయితే 10 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారన్నమాట. చుట్టుపక్కల చూసారు కదా, మొత్తం అంతా కొండలతోనే ఉంది. ఇది కూడా చాలా ఎత్తు కొండ మీద అయితే స్వామివారు ఉన్నారన్నమాట. ఇక్కడ కూడా స్వామివారు స్వయంభూగానే వెలిసారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఆయనే స్వయంభూగా వెలిసారు అని చెప్పి సమ్ స్టోరీస్ అనేవి ఉన్నాయి. అలాగే కాలభైరవ టెంపుల్ కూడా ఇట్లాగే సమ్ స్టోరీస్ అనేవి కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్స్. సో ఎవరైనా విజిట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా కాలభైరవ టెంపుల్కి, అలాగే జ్వాల నరసింహస్వామి టెంపుల్ కూడా వెళ్ళండి. మేము 10 రూపీస్ దర్శనంకి అయితే టోకెన్ తీసుకున్నాం. ఇంకా మాతోనే లాస్ట్ మాట. మేము అరౌండ్ 5:30 ఆ టైంలో అయితే వెళ్ళాము. ఇంకా మాకు స్వామివారితో పూజలు చేయించి అట్లాగే అమ్మవారితో పూజలు చేయించిన తర్వాత టెంపుల్స్ అనేవి క్లోజ్ చేస్తారు. లోపల మనకి కాలభైరవుడు అయితే ఇట్లాగా మనకి దర్శనం అయితే ఇస్తారు. ఆ పక్కనే చుట్టుపక్కల మొత్తం అంతా కూడా శివలింగాలతో ఉంది. అట్లాగే ఆ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ముందుగా అయితే కాలభైరవుని దర్శించుకొని ఆయన దగ్గర పూజలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న శివాలయాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలంట. సో ముందుగా అయితే ప్రతి ఒక్క శివాలయాన్ని మనం దర్శించుకోవాలంట. అట్లాగే శివునికి కూడా మధ్యలో చిన్న మార్క్స్ అయితే ఉంటాయంట. ఆ మార్క్ని బట్టి అది ఏ లింగం అనేది కూడా చెప్పబడుతుందంట. సో ఇక్కడ అన్ని లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు అంటారు కదా. సో ఆ 12 జ్యోతిర్లింగాలు అనేది ఇక్కడ మనకి ఈ కాలభైరవుడి గుడిలో అయితే మనకి కనిపిస్తాయి. మీరు ఎవరైనా పక్కనే ఉంటాయో అవన్నీ కూడా దర్శించుకొని ఆ తర్వాత లాస్ట్లో అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఇట్లాగా ఇక్కడ ఈ కాలభైరవుడి కోనలో అయితే బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు, శివపార్వతుల కొలువై ఉన్న ప్రదేశం మాట ఇది. సో ముందుగా అయితే కాలభైరవుని దర్శించుకొని అట్లాగే కింద ఉన్న మొత్తం మొత్తం శివైన వాళ్ళందరినీ కూడా దర్శించుకొని ఆ తర్వాత మేము అమ్మవారి పూజకి అయితే వెళ్ళామన్నమాట. అమ్మవారి పూజ అయితే మేము ఫస్ట్ కుంకుమ పూజ చేసిన తర్వాత అట్లాగే అమ్మవారికి ముందు శివలింగం అనేది కూడా ఉంది. ఆ శివలింగం మీద కూడా మేము నీలాభిషేకం అనేది మాకు పంతులు గారు అయితే చేయించారు. అమ్మవారు అయితే ఆ రోజు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. ఈ చక్రం మీద కుంకుమ పూజ అయితే చేసి ఆ తర్వాత అమ్మవారికి పువ్వులు అట్లనే గాజులు, కుంకుమ, పసుపు అవన్నీ కూడా ఇచ్చుకున్న తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి కూడా పూజలు అయితే చేశారు. చుట్టుపక్కల అంతా చూశారు కదా మొత్తం. కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, మొత్తం ఫుల్ వాటర్ అనేది వస్తుందన్నమాట. అండ్ మేము ఫొటోస్ దిగినప్పుడు అయితే కుక్కలు అయితే పక్కనే ఉన్నాయి. అండ్ భైరవుడు అయితే ఇట్లాగ మనకి దర్శనం ఇస్తారు. అమ్మవారు అయితే ఇట్లాగ మనకి దర్శనం ఇస్తారు. ఆ రోజు ఇంకా మా డే అయితే కంప్లీట్ అయింది. ఇంకా చక్కగా మంచిగా పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా మా డే అయితే ఎండ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.